ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు క్రీస్తు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఆదేశాల మేరకు మన ఈస్ట్ గోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభా కార్యక్రమానికి అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ ఈ సభా కార్యక్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్ గారికి పుష్పగుచ్చంతో గౌరవించాల్సిందిగా కోరుతున్నారు. ప్రశాంతి మేడం గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జయంతి సందర్భంగా జ్యోతి ప్రజల్లో పాల్గొంటూ ఉన్నారు. అలాగే మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాలకు సంబంధించిన కమిషన్ సంబంధించినటువంటి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ కెఎస్ జోహర్ గారు అలాగే ఉన్నారు. ఇందులో భాగంగా మన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుక స్వాగతం పలుకుతూ ఉన్నాం. అలాగే దండలు అందించండి సార్. వెళ్తుంది అలాగే జేసీ గారు కూడా మారి యొక్క విగ్రహాన్ని మాలను చేస్తున్నారు. జవహర్ గారు జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్. అందరూ అలా లేచి నిలబడి ఉండండి. వందే మాతరం. సారీ కడుపులో బంగారు కనుచూపులో కరుణ ఫలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు అగలగల గోదారి కదలిపోతుంటేను విరవిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను గంగ
పోతుంటాము. ఆ ఉదాహరణలన్నీ కూడా వేలుకైనా కీడుకైనా కూడా మహానుభావుడు ఉపయోగించుకోవచ్చు. అటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన చాలా పెద్ద ఉత్తముడు. ఆయన గురించి ఏం మాట్లాడడం మనం తక్కువనే. కాబట్టి ఒక మనిషి ఎదుగుదలకు ఆయన ఒక ఆదర్శం అని చెప్తాను. ఎందుకంటే ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా, ఎన్నో నష్టాలు వచ్చినప్పుడు కూడా, కుటుంబంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా అటువంటి వాటిని గురించి అన్ని భరించి ఆయన ఒక ఆదర్శ జీవిగా నిలిచిపోయారు. కాబట్టి అటువంటి మహానుభావుల గురించి మనము కనీసం సంవత్సరానికి ఒకసారి ఆయన జయంతి జరుపుకోవడానికి ప్రభుత్వం వారు ఇటువంటి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ కూడా ఒకసారి ఆయన జీవిత చరిత్రాన్ని ప్రతి ఒక్కరు ఇప్పుడున్న యూత్ పిల్లలు ముఖ్యంగా చదవాలి. కాబట్టి ఎంత కష్టపడి అన్ని రంగాలలో, కేవలం సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ, ఇలాగ కుటుంబంలోనూ కూడా, అలాగే రకరకాలుగా ఉదాహరణ చెప్పుకోవచ్చు. కాబట్టి అటువంటి మహానుభావుల గురించి ఒకసారి కనీసం ప్రతిరోజు చదవకపోయినా కలిసి ఒక రోజైనా ఆయన గురించి మన వాట్సాప్లలోనూ అన్నింటిలోనూ పేపర్లను కూడా వస్తాయి. కాబట్టి అందరూ కూడా చదువుకొని తెలుసుకొని ఏ జీవితంలో ఎలా ఉండాలనేది కూడా మలుచుకొని అందరూ కూడా ఆయన స్థాయిలాగా ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రయత్నించాల్సింది భావిస్తూ మరొకసారి కూడా మనం బ్రెత్లెస్ సింగింగ్ అంటే చూస్తాం, బ్రెత్లెస్ డైలాగ్స్ అంటే చూస్తాం. ఆ రోజుల్లో ఆ బ్రెత్లెస్ డైలాగ్ ఎవరికైనా గుర్తుందా? ఒక హీరో స్థాయికి తీసుకువెళ్ళిన వ్యక్తి. ఒక మంచి విషయాలతో మనం నటించడం అనేది సాధారణం, కానీ చెడు విషయాల్ని కూడా నటించి ప్రేక్షకుల్ని మెప్పించడం అనేది అసాధారణం. సో మన తెలుగు జాతి గర్వించదగే యాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం మనం చూసుకుంటే ఆయన కొత్తగా ఒక పార్టీని స్థాపించడం, ప్రజల్లోకి ముందుగా వెళ్ళడం, ప్రజల యొక్క కష్టాన్ని తెలుసుకోవడం, ఆ కష్టాన్ని తెలుసుకునే క్రమంలో అప్పటికి లేబర్ కమ్యూనిటీ ఏ డ్రెస్ కోడ్ అయితే ఫాలో అవుతారో అదే కాకి డ్రెస్. ఆ డ్రెస్ ద్వారా తను ఎవరికి ఫేవర్ గా గవర్నమెంట్ లో చేయబోతున్నారు అని తెలియజేస్తూ దాని తర్వాత ఆ పార్టీని గెలిపించి ఆయన సీఎం గా అవడం జరిగింది. కోఆపరేటివ్స్, ఇప్పుడు మనం కోఆపరేటివ్స్ ద్వారా ఇండస్ట్రీస్ నడుపుతున్నాం, కోఆపరేటివ్స్ ద్వారా సొసైటీస్ ఫామ్ అవుతున్నాయి. కోఆపరేటివ్స్ అన్ని కలిపి ఇప్పుడు ఒక బ్యాంక్ గా ఎదిగినా కూడా అదే DCCB బ్యాంక్. ఈ కోఆపరేటివ్ సిస్టమ్ ని స్థాపించడమే కాకుండా దాన్ని నర్చర్ చేసి ఆ యాక్టివిటీస్ ఇప్పుడు మనం అనుకున్న స్థాయికి రావడంలో ప్రధాన పాత్ర వారిది. తర్వాత ఇప్పుడు యాజ్ ఎ రెవెన్యూ ఆఫీషియల్ గా మనందరికీ తెలిసిన విషయమే, ఎప్పుడైనా ఒక పట్టాదారు పాస్బుక్ నుంచి తండ్రి చనిపోయిన వెంటనే దాని ఆస్తిని మనం ఇంకొకరికి బదలాయించాలి అని అంటే చాలా గౌరవంగా ఆడవాళ్ళని పిలిచి సంతకం చేయమని అడుగుతున్నాం. గతంలో ఎవరు దీన్ని అడిగేవారు కాదు. సక్సెషన్ రైట్ అనేది ఆడవాళ్ళకి లేదు. మన ఆంధ్రాలో సక్సెషన్ రైట్ తీసుకొచ్చింది గౌరవనీయులు నందమూరి తారక రామారావు. తల్లిదండ్రుల ద్వారా ఇప్పుడు ఎవరైనా ఆస్తిని పొందుతున్నారు అన్నా, ఆస్తి హక్కు ఉంది అని ఎవరైనా అనుకున్నా కూడా ఒక్కసారి ఆయన చట్టంలో తీసుకొచ్చిన మార్పుని గుర్తు తెచ్చుకొని కృతజ్ఞులుగా ఉండాలి. కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక కింద ఉన్నటువంటి అధికారి జేసీ గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓస్ అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఒకప్పుడు మదరాశీలుగా ఉన్న మనం ఈ రాష్ట్రంలో 1983 ముందందరూ కూడా మదరాశీలుగా పిలువబడే మనని అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 9 నెలల్లో ఈ రాష్ట్రంలో ఒక జయకేతనం ఎగరవేసి పర్టికులర్గా పేదలకి, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండి ఏదైతే గూడు నీడ ఇవ్వాలని ఆ రోజు అన్న చేసిన తర్వాత ఆ రోజు నుంచి నేటి వరకు కూడా, ఎందుకంటే మనందరం కూడా చూసాం, ఒకప్పుడు జొన్నలతో భోజనం చేసేటటువంటి వ్యక్తులు కనీసం బియ్యం అన్నం తినాలని కిలో 2 రూపాయల బియ్యం పథకం ప్రవేశపెట్టి ప్రతి పేదవాడి కడుపు నింపినటువంటి సందర్భం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల బియ్యం పండుతున్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు.
ఆ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వ్యవసాయ రంగంలో బియ్యం ఉండే. ఆ బియ్యం లేని పరిస్థితుల్లో పేదవాడు 2 రూపాయలు పెట్టి కిలో బియ్యం కొనుక్కొని ఆ కుటుంబాన్ని ఆనందంగా, ఎందుకంటే ఈరోజు బిర్యానీ తినే మనం ఎంత సంతోషంగా ఉన్నామో ఆ రోజు బియ్యం తిని అంతే సంతోషంగా పేదవాడు ఉన్నటువంటి పరిస్థితి మాకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో నుంచి, ఎందుకంటే పక్కా గృహ నిర్మాణాలు కానీ, జనతా వస్త్రాలు కానీ అనేక సంస్కరణ చేయడమే కాకుండా వివక్షత లేని తెలంగాణ ఉండాలని తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ విధానాన్ని రద్దు చేసి ఈ రాష్ట్రంలో నూతన వరవడిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆ మహా వ్యక్తి యొక్క జన్మదినాన్ని చేసుకోవడం అనేది ఈరోజు మనందరూ కూడా అదృష్టంగా భావించాలి. ఆయన పడిన కష్టం, ఎందుకంటే ఏ స్థాయి నుంచి పాల వ్యాపారం నుంచి ముఖ్యమంత్రి వరకు పద్మశ్రీ వరకు వెళ్ళారంటే ఆయన జీవితం ఒక చరిత్ర. ఆ చరిత్రను మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని, ఎందుకంటే ఎక్కువసేపు మీ అందరితో ఉండాలని ఉన్నప్పటికీ మలబార్ వాళ్ళు ఏదో ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ పెట్టారు. దానివల్ల ఇప్పటికే అక్కడ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆకలితో ఇబ్బంది పడుతున్నారని మెసేజ్ వచ్చింది. దయచేసి మన్నించవలసింది అందరినీ కోరుతూ, మొదటి అవకాశం, ఎందుకంటే మొట్టమొదటిసారి కలెక్టర్ గారు దగ్గరికి వచ్చాను, మీకు ఎక్కడ పర్యటన మొదలు పెట్టలే, చాలా సంతోషం. సమర్థవంతమైన కలెక్టర్ గారు పర్టికులర్ గా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎలాంటి వివక్షత లేకుండా పాలన చేస్తారు. ఆ నమ్మకం మాకుంది. అధికారులు కూడా ఆ విధంగా ఉంటారని ఆశిస్తూ అన్నగారికి మరొకసారి నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. నాట్యాచార్యులు చూసారు లేదో, కొంత భాగం ఎన్టీఆర్ కనపడుతున్నారు ఆయనలో. థ్యాంక్ యూ సార్. చిన్నారు